యెస్. మీరు చూస్తేనేమో హీరో మెటీరియల్ లాగా ఉన్నారు. కానీ డైరెక్టర్ అని మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది డైరెక్టర్‌గా? అంటే నేను బేసిక్‌గా 'నేనింతే' అనే ఒక సినిమా చూసి నేను 'పూరి' గారి ఫ్యాను. 'నేనింతే' ఓకే. అనే సినిమా 'పూరి' గారి ఫ్యాను. నేను చిన్నప్పుడు మహేష్ బాబు గారి ఫ్యాను. చిన్నప్పుడు అంటే ఇప్పుడు కూడా మహేష్ బాబు గారు అంటే నాకు చాలా ఇష్టం. సో, 'పోకిరి' సినిమా అసలు నేను ఎన్ని సార్లు థియేటర్‌లో చూసినా కూడా నాకు గుర్తులేదు. ఓకే. 'పోకిరి' సినిమా చూసి నాకసలు విపరీతంగా నచ్చి కనెక్ట్ అయిపోయా. హ్మ్. ఎప్పటికైనా మహేష్ బాబు గారిని కలవాలి. ఎప్పటికైనా మహేష్ బాబు గారితో సినిమా తీయాలి ఓకే. అనే కోరిక బాగా గట్టిగా ఉండేది. సో, దాని తర్వాత ఎప్పుడైతే 'నేనింతే' సినిమా చూసానో, 'నేనింతే' సినిమా చూసాక అందులో లాస్ట్‌లో సినిమా హిట్ అయినా ఇంకో సినిమా తీస్తాం, ఫ్లాప్ అయినా ఇంకో సినిమా తీస్తాం మనకు తెలిసింది. సో, సమ్‌వేర్ ఐ గాట్ వెరీ మచ్ కనెక్టెడ్ టు దట్ ఎమోషన్. అండ్ నాకు చిన్నప్పటి నుంచి సినిమాల పిచ్చి బాగా ఉండేది. హుహు. సో, అన్ని సినిమాలు అందరి హీరోల సినిమాలు చూసేవాడిని. సో, అల్లు అర్జున్ గారివి, ఎన్టీఆర్ గారివి, పవన్ కళ్యాణ్ గారివి, ప్రభాస్ గారివి అందరి సినిమాలు చూసేవాడిని బేసిక్‌గా. అండ్ నేను ఏ సినిమాకెళ్ళినా ఫ్రంట్ రోలో కూర్చొని ఆ సినిమాని ఒక సెలబ్రేషన్ లాగా ఎంజాయ్ చేయడం, డైరెక్టర్ పేరు పడ్డప్పుడు పేపర్‌లో వేయడం, విజిల్లేయడం, నాకాళ్ళు పర్సనల్‌గా కూడా పరిచయం ఉండకపోయినా హీరో ఇంట్రడక్షన్‌లకి వీటన్నిటి బాగా ఎంజాయ్ చేసేవాడిననమాట. సినిమా ఓకే. పిచ్చి బాగుండేది. దెన్ ఇంటర్‌లో నేను డిసైడ్ అయ్యా డైరెక్టర్ అవ్వాలని. ఇంటర్‌లో డిసైడ్ అయిన తర్వాత ఐ స్టార్టెడ్ మేకింగ్ షార్ట్ ఫిల్మ్స్. ఓకే. దెన్ ఆఫ్టర్ మై ఇంజినీరింగ్ నేను కంప్లీట్‌గా దీని వైపు రావడం జరిగింది. ఒక యంగ్‌స్టర్ ఇలా మూవీస్‌లోకెళ్తున్నా అంటే ఫ్యామిలీ వద్దు అని అనరా? అంటారు గదా! సో, ఎందుకనరు? దాన్ని ఎలా క్రాస్ చేశారు మీరు? సో, నేను బేసిక్‌గా ఐ కమ్ ఫ్రమ్ ఎ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో, మాకేంటంటే మా నాన్నకి బాగా అంటే ఏమవుతాడో వీడి కెరియర్ ఏమవుతదో ఆ చిన్న ఫియర్ ఉంటుంది గదండీ. వాళ్ళు ఎంతో కష్టపడి మమ్మల్ని చదివించి, నన్ను మా అక్కని ఇంత చదివించి ఐ నో వాట్ కైండ్ ఆఫ్ హార్డ్‌షిప్స్ మై ఫాదర్ అండ్ మదర్ వెంట్ త్రూ అండ్ ఐ నో వాట్ దే హావ్ డన్ టు అస్. హ్మ్. సో, వాళ్ళంత చేసిన తర్వాత ఇప్పుడు నేను కెరియర్‌లో గ్రో అవ్వలేకపోతే ఆయన అంత కష్టపడి, అంత చేసి వాళ్ళ వాళ్ళ సాక్రిఫైసెస్‌కి వాల్యూ ఏముంటుంది? సో, ఇవన్నీ ఉన్నాయి నాకు కూడా. సో, నాకు ఎక్కడో ఫియర్ ఉండింది. ఈళ్ళకెళ్ళి చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీ అంటే. సో, బట్ నేను ఆ ఫియర్‌ని నాకు నేను ఓవర్‌కమ్ చేసుకొని వీళ్ళనే కన్విన్స్ చేయలేకపోతే, నన్ను కన్న మా అమ్మ నాన్నని నేను కన్విన్స్ చేయలేకపోతే, నేనెళ్ళి ఒక ప్రొడ్యూసర్‌ని ఏం కన్విన్స్ చేస్తాను, ఒక హీరోని ఏం కన్విన్స్ చేస్తాను, ఆడియన్స్‌ని ఏం కన్విన్స్ చేస్తాను అని అనుకుని ఐ వెంట్ అండ్ స్పోక్ టు మై మామ్ అండ్ డాడ్. ఓకే. మా మమ్మీ జనరల్‌గా మా మమ్మీకి ఒక స్పూనుడు కాన్ఫిడెన్స్ ఎక్కువ నా మీద. ఓకే. సో, నేను డైరెక్టర్ అవుతా అనంగానే ఓకే. నువ్వు రాజమౌళి గారంత డైరెక్టర్ అవుతావు అని అదే మదర్‌కి, సన్‌కి ఆ బాండింగ్ ఉంటుంది. ఆబ్వియస్‌లీ. యాహ్! సో, అలా ఫస్ట్ మా మమ్మీకి చెప్పేస్తే మెల్లిగా మమ్మీ డ్యాడీకి చెప్తుందిలే అని అలా అనుకుని మా నాన్నకి కూడా చెప్పాక ఆయన ఫస్ట్ వద్దన్నారు. అంటే అసలు మనకు సంబంధమే లేని ఫీల్డ్. మనకు తెలియని కూడా తెలీదు. అలా అక్కడ ఏం హార్డ్‌షిప్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో తెలీదు. ఒక 9-5 జాబ్ చేస్తే నీకు ఒక రెగ్యులర్ ఇన్‌కమ్ అనేది ఒకటి ఉంటుంది అని చెప్పారు. బట్ స్టిల్ నేను ఓకే నాన్న నేను ఫ్యాషన్ కోసం వెళ్ళాలనుకోవట్లే ఇక్కడికి. నేను నా ప్యాషన్‌తో వెళ్దాం అనుకుంటున్నా. ఓకే. నాకు ఒక ఛాన్స్ ఇవ్వు. నేను ఒకసారి నీకు నరేట్ చేస్తా ఒక కథ. ఓకే. నీకు నచ్చిందా? వీటిలో విషయం ఉందని నీకు అనిపించిందా? అప్పుడే ఎళ్తా. ఓకే. అని ఐ నరేటెడ్ హిమ్ ఎ స్టోరీ ఓకే. ఫర్ 2.5 అవర్స్. 2.5 అవర్స్ స్టోరీ చెప్పారు స్టోరీ ఫాదర్‌కి. చెప్పా. ఓకే. డైలాగ్ టు డైలాగ్. ఓకే. హి ఫెల్ట్ ఓకే. దిస్ గై హాస్ సంథింగ్ ఇన్ హిమ్. ఖచ్చితంగా ఈడు ఏదో అవుతాడు. ఏమవుతాడో తెలీదు కానీ ఏదో అయితే అవుతాడు ఇండస్ట్రీలో అని అనుకున్నారు. దెన్ మా బావ ఒక ఆయన ఉంటారు. నరసింహారావు గారని. ఆయన సైంటిస్ట్ అనమాట. సో, నాకాయన ఐ లుక్ అప్ టు హిమ్. నాకు చాలా ఇష్టం ఆయనంటే. ఎందుకంటే ఆయన మంచి జాబ్, సో మంత్లీ వెరీ గుడ్ ఇన్‌కమ్ ఇవన్నీ వదిలేసుకొని ఆయన ఒక ఓన్ కంపెనీ పెట్టి నేను జనాలకి ఏదో చేయాలి, సొసైటీకి ఏదో చేయాలి అని చెప్పి ఆయన ప్యాషన్ ఆయన ఫాలో అవుతూ నౌ దే ఆర్ డూయింగ్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్‌కి సంబంధించిన మెడిసిన్స్. సో, అలా దే హావ్ దేర్ ఓన్ కంపెనీ క్లోన్స్ బయోటెక్ అని. సో, ఆయన నాకు చాలా ఇష్టం. ఈ ఈ ఇన్‌స్పిరేషన్ అనొచ్చా? డెఫినెట్లీ. ఓకే. ఐ లుక్ అప్ టు హిమ్. ఐ యామ్ వెరీ మచ్ ఇన్‌స్పైర్డ్ బై హిమ్. సో, నేను ఆయనకెళ్ళి ఒకరోజు బావ ఇలా నేను డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నా. మా నాన్న వాళ్ళ ఓన్ సిస్టర్ కొడుకనమాట. అవుదాం అనుకుంటున్నా అంటే ఫస్ట్ డిస్కరేజ్ చేసిన వ్యక్తి ఆయనే. వద్దన్నారు. ఫస్ట్ డిస్కరేజ్ చేసింది ఆయనే. తర్వాత నేను షార్ట్ ఫిల్మ్స్ చేసి చూపించేవాడిని, కథ చెప్పేవాడిని. అప్పుడు ఆయన ఎక్కడో వీడికి కన్సిస్టెన్సీ ఉంది, టాలెంట్ ఉంది అని నమ్మారు. ఓకే. నమ్మి ఆయనొచ్చి మా నాన్నతో ఒకరోజు మాయ ఐ థింక్ దిస్ గై విల్ మేక్ ఇట్ బిగ్. వాడు వదిలేయండి వాడిని. వాడు ఖచ్చితంగా హిల్ గ్రో ఇన్ హిస్ కెరియర్ అని చెప్పి ఆయన కూడా చెప్పాక ఇంకెక్కువ కాన్ఫిడెన్స్ వచ్చింది మా నాన్నకి. ఓకే. సో, ఇంకలా ఐ సో కేమ్ ఇంటు నౌ ఫిల్మ్స్. వాళ్ళు హ్యాపీయా? వెరీ మచ్. వెరీ హ్యాపీ. ఓకే. నైస్.